ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. సార్ మీ చెప్పండి. అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇప్పుడు జరిగింది ఒక మంచి ఆఫీసర్ అంటే మరి ఏం జరిగింది ఏంటనేది ఆ నివేదికలు తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. అయినప్పటికీ కూడా పేరున్నది అట్లాంటి అధికారి. ఆయన్నే చాలా కఠినతరం చేశారు నిబంధనలు. ఎందుకంటే టీటీడీకి సంబంధించినటువంటి ఏదైనా కానీ ప్రసాదం తయారు చేసే వస్తువులు ఎక్కడ కూడా రాజీ పడొద్దు, ఎక్కడ చీప్గా దొరుకుతుంది, ఎక్కడ తక్కువకు ఉంటుంది, ఇట్లాంటివన్నీ చూడకుండా తీసుకోవాల్సినటువంటి ప్లేస్ అది. అట్లా ఉండాలి. కానీ ఈ విధంగా నిబంధనలు సడలించడం, దాన్ని చూసి చూడనట్టు ఉండడం, అంతకుముందు మంచి ఆఫీసర్గా పేరుండడం, ఇప్పుడే ఇట్లా జరగడం ఎట్లా చూస్తారు ఇదంతా? ఒకటి నవీన్ గారు, పవన్ అండి, బేసికల్ గా పవన్ గారు, మనము తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రపంచంలో ఉన్న ఎంతో మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు గత ప్రభుత్వం, రైట్? సో దాని గురించి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఒక పక్క సిట్ వెరిఫికేషన్ జరుగుతున్నది, దాని తర్వాత సిబిఐ టీం జరుగుతున్నది, ఇదంతా. సో నేనేమంటే అధికారి తప్పు చేస్తే పైనున్న కన్సర్న్ పాలక మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సరిచేయవలసిన అవసరం పాలక మండలిపై ఉంది. సో ఒకవేళ పాలక మండలి తప్పు చేస్తున్న అధికారిని సరిచేయవలసిన అధికారి పాలక మండలిని సరిచేయవలసిన అవసరం అధికారిపై ఉన్నది. అంటే ఇక్కడ అధికారి తప్పు చేశాడా, పాలక మండలి తప్పు చేసిందా? అధికారి తప్పు చేశారు అని చెప్పి ఈరోజు దినేష్ కుమార్ గారి నివేదిక ఇస్తుంది. అంటే పాలక మండలి కళ్ళకి గంతలకు కట్టుకొని ఉన్నదా? పాలక మండలి కళ్ళకి గంత కట్టుకొని ఉన్నదా? సో దీని మీద కూడా ఇంకా ఇన్డెప్త్ గా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఒక అధికారినే బలిపశువును చేసి కానీ పైవి కోర్టులో ఉన్నాయి కదా సార్, అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి సార్. సార్ మీకు తెలియంది కాదు, అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. ఆ అంశం అంతా ఎవరు పైన పాలక పక్షం ఏదైతే ఉందో వీళ్ళందరికి సంబంధించి. సో ఇక్కడ వరకు ఎక్కడ మొదలైంది అంటే ఇది సులభతరం చేయడం వల్ల ఈ అవినీతి స్టార్ట్ అయింది అనేది ఈ ఏకసభ్య కమిషన్ చెప్పింది ప్రభుత్వానికి, ఇక్కడ మొదలైంది అని. అదే జీ, నేనేమంటున్నంటే అధికారి నువ్వు ఆ టెండర్లని ఈ ప్రాసెస్ ని సులభతరం చేయటానికి కారణం ఎవరు? పాలకపక్షం. సో పాలకపక్షం కూడా మన అశోక్ సింఘల్ గారితో కలిసిపోయిందా? నేనైతే అధికారి ఫెయిర్ అని నేను అనుకోవటం లేదు. మేబీ ఎందుకంటే నీ మీద గొంతు మీద కత్తి పెట్టినా లేకపోతే ఇంకొకటి కత్తి పెట్టినా పాయింట్ బ్లాంక్ లో పెట్టినా అది ఎంతో మంది లక్షల కోట్ల మంది జనాలకి సంబంధించిన ఇష్యూ. అది లక్షల మందికి హిందువుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ. అంత సెంటిమెంటెడ్ ఇష్యూని కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక బ్యూరోక్రాటు వాళ్ళు తప్పు చేయమంటే చేయాలా? మీ యొక్క విధి విధానాలు ఏమిటి? అంటే నువ్వు ఎందుకు సరళీకృతం చేశావు? నువ్వు టెండర్ ప్రాసెస్ ని ఎందుకు కొంచెం తగ్గించి ఆ ప్రాసెస్ లో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయి చేయబడ్డ కారణం ఏంటి? ఖచ్చితంగా ఆ రోజు పాలక మండళ్ళు ప్రజాప్రతినిధి యొక్క ప్రోద్బలంతో చేశారా, లేదా ఆ రోజు యొక్క ప్రభుత్వం నీ మీద ఏమైనా ప్రెజర్ పెట్టిందా? నాకు తెలిసి అశోక్ సింఘల్ గారు చైర్మన్ గారు చెప్తే అదేనండి, అనిల్ సింఘాల్ గారు పాలక మండలి చైర్మన్ గారు చెప్తే చేసేంత పరిస్థితుల్లో ఉన్నాడని నేను అనుకోవట్లేదు. ఇంకా అంతకు మించి ఎవరన్నా చెప్పారా? చెప్తేనే చేశాడా? అందులో ఆ పారామీటర్ 360 degrees లో కూడా అనాలిసిస్ చేయవలసిన అవసరం ఉన్నది, 360 degrees లో కూడా చేయవలసిన అవసరం ఉన్నది. నా పాయింట్ మీరు క్యాచ్ చేశారని అనుకుంటున్నాను. నిజమే. ఎందుకంటే పాలక పక్షం చెప్తే కాదు, ఇంకా పైన ఎవరో చెప్తే ఇదంతా జరిగింది అనేది మీరు చెప్తున్నారు. అంటే వైవి సుబ్బారెడ్డి గారు, బోమన కరుణాకర్ రెడ్డి గారు పాలక మండలిలో దానికి మించి దానికి పైన ఎవరన్నా చెప్పారా అనేదే చాలా లోతుగా అనాలిసిస్ చేయవలసిన అవసరం ఉన్నది అనేది కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఖండించవలసిన, ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉన్నది. ఎవరి స్వార్థం కోసమో ఇంకొకరి కోసమో దీన్ని మనం కొనసాగించవలసిన అవసరం లేదు మరి ముఖ్యంగా. సో కాబట్టి దీన్ని మనం ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా వెళ్తున్నది అనేది కూడా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. సో బీజేపీ పార్టీ నుంచి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం సార్. ఏంటి ఎట్లా చూస్తారు? మరో అధికారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసిన మరో అధికారి, అంతకుముందు
ఇంకా చాలా వాటిలో పనిచేసినప్పటికీ ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి రాలేదు, ఇట్లాంటి ఆరోపణలు వచ్చిన సందర్భం కనిపించలేదు అనిల్ కుమార్ గారికి సంబంధించి. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇది జరిగింది, ఈయన పాత్ర ఈ విధంగా జరిగింది, ఈయన కామ్గా ఉండడం వల్ల, ఈయన ఏం దాంట్లో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎట్లా